సో మనం వచ్చేసి ఇవాళ కామారెడ్డిలోని శ్రీ సాయి ఆటోమొబైల్స్ వారి ఫ్లైబోల్ట్ అనే ఒక స్టార్టప్ అంటే కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ అనేది మనకు ఇక్కడ 2 months నుంచి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ షోరూమ్ వచ్చేసి మనకు టూ మంత్స్ నుంచి అయితే వాళ్ళు ఈవీ వెహికల్స్ అయితే సేల్ చేస్తున్నారు. కానీ ఇది వితౌట్ రిజిస్ట్రేషన్, నాన్ రిజిస్ట్రేషన్, నో లైసెన్స్ వెహికల్స్ కేటగిరీలో మనకు వచ్చేసి ఇవి 70,000 బిలోలో మనకైతే అన్ని వెహికల్స్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. సో మన డైరెక్ట్ షోరూమ్ వెహికల్స్ అనేవి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఉన్నాయి మనకు ఒక 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 3 మోడల్స్ అయితే ఉన్నాయి. సో దీని స్పెసిఫికేషన్స్ అన్నీ మొత్తం అన్నీ సేమ్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే డిజైను దాని ఒక లుక్ మనకు వేరియేషన్స్ అయితే మనకు ఆ రేట్ కొంచెం చేంజ్ అయితే ఉంటుంది. సో అదేంది మనం చూస్తున్నాం. సో మనకు వచ్చేసి ఇది మనకు బ్లాక్ కలర్ వేరియంట్స్లో మనకు ఫ్లైబోల్ట్లో BR30 అనే ఈ మోడల్ నేమ్ వచ్చేసి BR30. సో మనకు వచ్చేసి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు 60,000లో మనకైతే లో వెహికల్ నో రిజిస్ట్రేషన్ కేటగిరీలో మనకైతే. సో ఇది వచ్చేసి మనకు 10 inches టైర్స్ హబ్ మోటార్తో వచ్చేస్తుంది అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ కీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు రిమోట్ కీ అయితే ఉంది. సో మనకైతే రిమోట్ తోటి అయితే మనకు కీ అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి సౌండ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే లైట్ అయితే ఆన్ అయింది. సో మనకు ఇక్కడ కవర్ అయితే మనకు ప్యాకింగ్ చేసి ఉంది. సో ఇక్కడ మనకు బ్యాటరీ ఇండికేటర్, మనకైతే ఇక్కడ ఓడర్ మీటర్, ఇక్కడ పార్కింగ్ అయితే రాసి ఉంది. సో మనకైతే ఇక్కడ లెవెల్స్ అయితే 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో మనకి హారన్ ఇక్కడ కూడా మనకు ఇది కూడా హారన్, ఇక్కడ అప్పర్ డిప్పర్ సౌండ్, ఇక్కడ మనకు వచ్చేసి సైడ్ ఇండికేటర్. సో మనకి వచ్చేసి ఇది మనకు 4 ఇండికేటర్, 4 లైట్ ఇండికేటర్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు ఆఫ్ చేస్తున్నాను. సో మనకు కావాలంటే కూడా కీ తోటి మనం ఇక్కడ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు వచ్చేసి ఇది డిస్క్ వేరియంట్. మనకు ఈ బడ్జెట్లో కూడా డిస్క్ వేరియంట్ అనేది చాలా గ్రేట్, చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి ఇక్కడ LED బల్బ్స్ అయితే ఉన్నాయి మెయిన్ లైట్. సో ఇక్కడ మనకి DRL, మనకి వచ్చేసి DRL. ఇది మనకు సైజ్ వచ్చేసి ఇది 10 inches 100/100. మనకు వచ్చి ఇది టైరు జేకే టైర్స్ అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు డబుల్ సస్పెన్షన్తో అయితే మనకు చాలా రోడ్ గ్రిప్ తోటి అయితే చాలా బాగుంటుంది. సో అలా వీల్స్, మనకు వీల్స్ కూడా మనకు అలా వీల్సే ఉంటుంది. సేమ్ మనకు ఇదే మోడల్లో మనకు 3 వెహికల్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఇది ఒకటి సేమ్, ఇది ఒకటి కలర్ వేరు. సో మనకు ఇది ఇంకొక మోడల్ అన్నట్టు, ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ చూద్దాం. ఇక్కడ మనము ఇక్కడ మనకు వాళ్ళ బ్రాండ్ అయితే ఫ్లైబోల్ట్ అయితే రాసి ఉంది. సో ఇదైతే MV2 అన్నట్టు. దీని మోడల్ వచ్చేసి MV2. మనకు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి అయితే వాళ్ళకి మనకు సేల్ చేస్తున్నారు. డైరెక్ట్గా అయితే ఫిట్ చేసి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకి దీనికి బ్యాటరీ లేదు కాబట్టి నేను ఏం చూపించలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు DRL, ఇది మెయిన్ లైట్. మనకు ఇక్కడ కింద చూసుకుంటే మనకు సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. సో ఎయిర్ పడకుండా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఉంది. సరే మనకైతే మొత్తం కవర్ ప్యాకింగ్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మోడల్ వచ్చేసి MV1. సో మనకు ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు లైట్స్ వచ్చి హాలోజన్ లైట్స్. మన మెయిన్ లైట్ వచ్చేసి ఇది LED లైట్స్. మనకి ఇక్కడ రిఫ్లెక్టర్ మన తరహాలో ఒక లైటింగ్ అయితే, చిన్న లైటింగ్ అయితే ఉంది. చాలా బాగుంది మనకు చూసుకుంటే. సో ఇది కూడా మనకైతే 10 inches టైరు డిస్క్ వేరియంట్లో మనకు 10 inches టైరు 10/100. చాలా బాగుంది మనకు లుక్ అయితే, చూడడానికి చాలా బాగుంది. మనకు టాప్ స్పీడ్ వచ్చేసి ఇవి మొత్తం ఏదైనా ఒకటే రకం టాప్ స్పీడ్ అయితే ఉంది. మోడ్స్ వచ్చేసి మనకు 3 మోడ్స్లో ఉన్నాయి ఇక్కడ టాప్ స్పీడ్. సో మనకి ఇంకా ఈ మోడల్ మనకు స్పెషల్ ఏంటి అని అంటే మనకు NFC కార్డ్ తోటి కూడా మనకు కీ అనేది ఆన్ చేసుకోవచ్చు. మనకు NFC కార్డ్ అనేది ఇలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంది. మనకు ప్యాకెట్లో అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ
సో మనకు వచ్చేసి స్పీడ్ వచ్చేసి 40 to 50 స్పీడ్లో అయితే మనకు ఉంటుంది. లాక్ ఉందా దీనికి ఏర్పడుతుంది. ఇది రిజిస్ట్రేషన్ మోడల్, ఇది సో ఇది మనకు వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ కాబట్టి మనకు రియల్ టైంలో మనకు 40-50 స్పీడ్ వెళ్ళినా ఇక్కడ మనకైతే 30 స్పీడ్ అయితే చూపిస్తుంది. సో మనకు కీ అనేది ఇలా ఉంది, ఇక్కడ హుక్ ఉంది, ఇక్కడ మనకు పాకెట్ ఉంది. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్లు ఉంది. ప్రతి మోడల్లో మనకైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంది. సో మనకు డిక్కీ స్పేస్ చూసుకుంటే రెగ్యులర్గా వస్తుంది. సో మనకైతే ఇక్కడ ఆపరేటింగ్ అనేది ఇక్కడనే ఉన్నది. ఇక్కడ మనకైతే ఎంసీబీ అయితే ఉన్నది. ఓకే ఓకే ఉంటుంది. సో మనకు గూడ్ స్పేస్ అనేది మినీ హాఫ్ హెల్మెట్ అయితే పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకైతే ఈ యొక్క మోడల్కి అయితే ఇక్కడ ఈ మోడల్ కూడా మనకు కీ ఎన్ఎఫ్సి కార్డు ఉంది, ప్లస్ రిమోట్ కీ కూడా లాక్ అండ్ లాక్ అయితే మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు స్పోర్ట్స్ విలియన్ స్పోర్ట్స్ మనకు లుక్ వచ్చేసి కూడా మనకు ఒక స్పోర్ట్స్ మోడల్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి మనకు సో టోటల్ వెయిట్ ఎంత ఉంటుంది? మనకు టోటల్ వెయిట్ వచ్చేసి 78. మనకు ఎక్కువ లైట్ వెయిట్, మనకు లేడీస్కి అయితే చాలా సూపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే హబ్ మోటర్ అయితే ఉంది. మనకు బ్యాటరీ ఏ బ్యాటరీ అనేది ఇందులో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఎన్ని బ్యాటరీలు ఉంటాయి? 5 బ్యాటరీలు. ఒక్కొక్క బ్యాటరీ యాంపియర్ ఎంత యాంపియర్? 28. 12 వోల్ట్స్ 28 యాంపియర్ బ్యాటరీస్ అయితే మనకు 28 AH బ్యాటరీస్ అయితే మనకు 5 అయితే ఇక్కడ దీని కింద అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏదైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అలాగే డీటెయిల్స్ మనకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే మెన్షన్ చేస్తాను. అక్కడైతే వాళ్ళకు చెక్ చేసుకొని మీరు కాల్ చేసి అడగచ్చు మిగతా డీటెయిల్స్ అనేది. ఎవరికైనా తక్కువ రేట్లో కావాలంటే నేను మొత్తం ఇప్పుడు నాన్ బ్రాండెడ్ వెహికల్స్ అనేది ఇందులో భాగంగా. సో ఇది మనకు హర్యానా మన మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మనకు హర్యానాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మనకు ఇక్కడ సర్వీస్ మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ చూసుకుంటే సర్వీస్ అయితే కూడా ఉన్నాయి. అలాగే మనకు ఏదైనా గార్డ్స్ కానీ ఇంకేదైనా పార్ట్స్ కానీ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ని రకాలుగా అయితే ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ అంటే బేసిక్ స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ కూడా రాసింది, ఇక్కడ మనకు బజాజ్ ఫైనాన్స్ అనేది ఇక్కడ వీళ్ళకు ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది బజాజ్ ఫైనాన్స్లో. మనకైతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే ఎప్పుడైతే మనకు ఈఎంఐ ఉందో అది ఒక రిజిస్టర్డ్ షోరూమ్ కేటగిరీకి అయితే వస్తుందన్నమాట. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఇదే వీడియో. ఇక్కడ చూసుకుంటే మనకైతే రెడీ టు సేల్స్ మనకు వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు అన్ని రకాల వెహికల్స్ అయితే రెడీ ఉన్నాయి. వెంటనే వచ్చి మనకైతే అమౌంట్ పే చేసి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. మనకు ఎలాంటి లేట్ అనేది ఉండదు. సో షోరూమ్ అయితే ఇలా ఉంది, చూడొచ్చు. ఇంకా వాళ్ళకు కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకుంటే శ్రీ సాయి ఆటోమొబైల్స్ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లైబోల్ట్ వారిది, ఇది ఈవీ వెహికల్స్.